మేషరాశి వారికి 26, 27 తేదీలో జరిగి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము. ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి. మనందరికీ తెలిసిందే కదా, 26 వచ్చేసి మనందరికీ గురువారం వస్తుంది. గురువారం రోజు మేషరాశికి ఎలా గడుస్తుంది అది ఇప్పుడు కనుక్కుందాము. కానీ మనందరికీ తెలిసిందండి, చాలామంది రకరకాలుగా ఆలోచించుతారు. అలాగనే చాలామంది కష్టపడుతుంటారు, బాధపడుతుంటారు, డబ్బు కొరకైనా చాలామంది సంపాదిస్తారు. అలాగనే రకరకాలుగా ఆలోచనలు ఉంటాయని గిట్లా చెప్పొచ్చు. కాబట్టి చాలామంది కష్టపడుతుంటారు, చాలామంది సాయం గిట్లా చేస్తుంటారు. ఎందుకంటే సాయం చేయడం వలన మనకు పుణ్యం వస్తుంది, పుణ్యం దొరుకుతుంది. అలాగనే మనకు ఎలాంటి సంకటాల నుంచి, బాధల నుంచి మనకు బయట పెడుతుందని గిట్లా చెప్పొచ్చు. కాబట్టి మేషరాశి అంటే చాలా వరకు చాలా మంచి రాశి, చాలా పవర్ఫుల్ అయిన రాశి అని గిట్లా చెప్పొచ్చు. చాలా వరకు చాలా శక్తిశాలి రాశి అని గిట్లా చెప్పొచ్చు అండి, మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి గురువారం రోజు మేషరాశికి ఎలా గడుస్తుంది, ఈ రోజు ఎలా పోతుంది అది కనుక్కుందాము. గురువారం అంటే చాలా వరకు చాలా మంచి రోజు, చాలా పవిత్రమైన రోజు. కానీ గురువారం ఈ రోజు ఎలా గడుస్తుంది, ఈ రోజు మీకు ఎలాంటి సంకటాలు, బాధలు అయితే లేవు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, చాలా వరకు రకరకాలుగా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, చాలా మందికి కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టాలతో బయటపడాలంటే చాలా మంది రకరకాలుగా ఉపాయాలు చేస్తుంటారు, కానీ పరిహారాలు చేస్తుంటారండి రకరకాలుగా. కానీ ఆ పరిహారం అయితే చాలా మందికి ఫలితం అయితే రాదు, కొంతమందికి అయితే ఫలితం వస్తుందని గిట్లా చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది రకరకాలుగా ఆలోచించుతారు, రకరకాలుగా అంటే చాలామంది అంటే ఈ మేషరాశి అని కాదు, వేరే రాశి వారి గిట్ల గనక చాలామంది రకరకాలుగా ఆలోచించుతారు. ఎందుకంటే కొంతమంది సంపాదిస్తారు ఇల్లు కొరకు, అలాగనే కొంతమంది భూమిలు కొనడానికి కొరకు సంపాదిస్తారు. రకరకాలుగా మంది సంపాదిస్తారు. ఏదో ఒక రకంగా మనం ఇల్లు కొనాలి, భూమి కొనాలి అని చాలామంది ఉంటుంది. కానీ చాలామంది భూమిలు కొనలేరు, ఇల్లులు కొనలేరు, రకరకాలుగా కష్టాలు వచ్చి పడతాయి. చాలా వరకు భూమి కొందామంటే ఏదో ఒక రకంగా కష్టం వస్తుంది, ఆ డబ్బు అయిపోతుంది. చాలా వరకు చాలా మందికి ఏదో ఒక రకంగా బాధలు అయితే వస్తుంటాయి. చాలా వరకు చాలా జీవితంలో కష్టాలు వస్తాయి. కానీ చాలామంది కష్టాలతో ఎవరైనా అంటే ఆ కష్టాలకి ఎవరైనా ఫేస్ చేస్తారో వాళ్ళకే చాలా వరకు శుభవార్తలు వస్తాయని గిట్లా చెప్పొచ్చు. చాలామంది రకరకాలుగా ఆలోచించుతారు, మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము, గురువారం ఈ రోజు ఎలా గడుస్తుంది, ఈ రోజు మనకు ఎలాంటి సంకటాలు ఉన్నాయా లేవా, బాధలు ఉన్నాయా లేవా అది కనుక్కుందాము. గురువారం వచ్చేసి మనందరికీ తెలిసిందే కదా, డిసెంబర్ 26 వచ్చేసి గురువారం. గురువారం అంటే చాలా వరకు చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు మనకు ఎలాంటి సంకటాలు, బాధలు అయితే లేవు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ రోజు చాలా బాగా గడుస్తుంది. ఈ రోజు మీకు ఎలాంటి సంకటాలు, బాధలు, కష్టాలు అయితే లేవు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక ఒక 4 రోజులు అయితే మనకు వస్తుంది కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే చాలా వరకు చాలా మంచిదని ఇట్లా చెప్పొచ్చు అండి. మేషరాశి కొరకు చాలా మంచిది. కొత్త సంవత్సరంలో మనకు ఎలా గడుస్తుంది, కొత్త సంవత్సరంలో మన రోజులు ఎలా వస్తాయి, మన రోజుల్లో కొత్త సంవత్సరంలో మనకు పని దొరుకుతుందా దొరకదని చాలా మంది ఎక్కువ ఆలోచించకూడదు. ఎందుకంటే ఈ రోజు ఏమవుతుంది అది ఆలోచించాలి, రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుందని అది ఆలోచించొద్దు. ఆ రోజులు ఎలా రాసి ఉన్నాయి అలానే గడుస్తాయని ఇట్లా చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి, మనందరికీ తెలిసింది గురువారం అంటే మేషరాశికి చాలా మంచి రోజు. ఈ రోజు ఎలాంటి సంకటాలు, బాధలు లేవు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, చాలా వరకు చాలా మంది రకరకాల సమస్యల నుంచి కష్టపడుతుంటారు. అలాగనే రకరకాల సమస్యలు వచ్చి మనకే వస్తాయని చాలా మంది అంటుంటారు. ఏ సమస్య ఎవరికి లేదు, మనకి సమస్యలు ఎందుకు వస్తాయి, మనకి కష్టాలు ఎందుకు వస్తాయి, చాలా మంది ఈ మాట అంటుంటారు. మీరు విన్నరట్టుంది, చాలా మంది మేషరాశి అని కాదండి, వేరే రాశి వాళ్ళకి ఇట్లా అంటుంటారు, మనకి ఎన్ని కష్టాలు ఎందుకు వస్తాయని చాలా మంది అంటుంటారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, 4 ఇల్లులు ఉన్నాయంటే ఆ ఇల్లుల్లో ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లులు ఉన్నాయంటే గొడవ ఖచ్చితంగా అవుతుంది కదండి. కాబట్టి ప్రతి ఇంట్లో గొడవలు అవుతాయి, మన ఇంట్లోనే కాదండి, మేషరాశి వారు కాదు, ఏ రాశి వారైనా చాలా మంది కష్టాలు ఉంటాయి, ఒకరికి కష్టాలు ఉండవు. రకరకాలుగా బాధలు ఉంటాయి, కష్టాలు ఒకరికి రావు. రకరకాల కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అందరికీ సంకటాలు వస్తాయి, బాధలు వస్తాయి. చాలా మందికి ఏదో ఒక రకంగా బాధలు అయితే వస్తాయి, మనకి కాదండి చాలా మందికి బాధలు వస్తాయి. కాబట్టి ఎక్కువ ఆలోచించొద్దు. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందాము. 27 డిసెంబర్ మనకు వచ్చేసి శుక్రవారం అంటే ఇక ఈ సంవత్సరం లాస్ట్ శుక్రవారం అని ఇట్లా చెప్పొచ్చండి. ఈ శుక్రవారం తర్వాత మనకు కొత్త సంవత్సరం శుక్రవారం వస్తుంది. కాబట్టి లాస్ట్ శుక్రవారం రోజు మీరు గనక చాలా వరకు ఇది ఒకటి దానంలో ఇస్తే చాలు, ఇక మీరు వద్దన్నా మీ ఇంట్లో డబ్బు వస్తుంది. అది ఏంటో ఇప్పుడు కనుక్కుందాము. కానీ శుక్రవారం రోజు ఎలా గడుస్తుంది మేషరాశి వారికి అది కనుక్కుందాము. శుక్రవారం అంటే ముఖ్యమైన రోజు. అలాగని ఇప్పుడు ఈ సంవత్సరంలో లాస్ట్
లాస్ట్ శుక్రవారం అని గిట్లా చెప్పొచ్చు. అంటే ఈ సంవత్సరం ఒకటి శుక్రవారం కాదండి, నెలలో 4 శుక్రవారాలు ఉంటాయి కదా. కాబట్టి ఇక ఇది ఒక లాస్ట్ శుక్రవారం. ఈ శుక్రవారం తర్వాత మనకు కొత్త సంవత్సరం శుక్రవారం అయితే వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అంటే ఈ సంవత్సరం లాస్ట్ శుక్రవారం రోజు మనకు ఏం చేయాలో అది కనుక్కుందాము. శుక్రవారం అంటే చాలా వరకు చాలా మంచి రోజు. అలాగనే మనకు రకరకాలుగా సమస్యలు ఉంటాయి, రకరకాలుగా బాధలు ఉంటాయి, చెప్పుకోలేని భరించలేని బాధలు కష్టాలు వచ్చి పడతాయి కదండి. ఆ సమయంలో మనకు ఏం చేయాలని ఎక్కువ ఆలోచించొద్దు. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము. ఈ సంవత్సరం లాస్ట్ శుక్రవారం రోజు మీరు గనక దానంలో ఇది ఒకటి ఇస్తే చాలా అండి. ఇక మీరు వద్దన్నా మీ ఇంట్లో 4 వైపుల నుంచి డబ్బు వచ్చి పడుతుంది. కష్టాల నుంచి బాధల నుంచి మీరు బయటపడతారు. అలాగనే రకరకాలుగా సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని భరించలేని బాధలు ఉంటాయి కదండి. చాలా మందికి బాధలు ఉంటాయి, మనకనే కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా కనుక్కుందాము. శుక్రవారం మీ రోజు ఎలా గడుస్తుంది? శుక్రవారం ఈ రోజు చాలా బాగా గడుస్తుంది. ఈ రోజు మీకు ఎలాంటి సంకటాలు బాధలు కష్టాలు లేవు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం లాస్ట్ శుక్రవారం. అంటే ఇక శుక్రవారం తర్వాత మనకు కొత్త సంవత్సరం శుక్రవారం వస్తుంది. ఈ శుక్రవారం లాస్ట్, ఈ సంవత్సరంకి లాస్ట్ శుక్రవారం అని గిట్లా చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శుక్రవారం రోజు మేషరాశి వారండి మీ రోజు చాలా బాగా గడుస్తుంది. కానీ ఈ రోజు అంటే శుక్రవారం కదండి, శుక్రవారం రోజు మీరు ఏం చేయండి అంటే ఈ ఒక వస్తువు దానంలో ఇవ్వండి. దానంలో ఇవ్వడం వలన చాలా వరకు డబ్బు సమస్యల నుంచి మనం బయటపడతాము. అలాగనే ఏదో ఒక రకంగా మనం ఇల్లు కొంటామని ఇట్లా చెప్పొచ్చు. దానం ఇవ్వడం వలన చాలా వరకు మనకి పుణ్యం దొరుకుతుంది కదండి. చాలా మంది రకరకాలుగా ఆలోచించుతారు దానంలో ఏ వస్తువు ఇవ్వాలని. చాలా మందికి అర్థం కాదు. అలాగనే చాలా మంది అంటుంటారు దానంలో ఏ వస్తువు ఇస్తే మనకు చాలా మంచిది. ఒకటి గుర్తు పెట్టుకోండి, దానంలో చాలా మంది అన్నం ఇస్తుంటారు, డబ్బు ఇస్తుంటారు. కానీ ఇవన్నీ వదిలిపెట్టి దానంలో ఇక ఏ వస్తువులు ఇవ్వాలో అది ఇప్పుడు కనుక్కుందాము. దానంలో చాలా మంది డబ్బు ఇస్తారు, చాలా మంది అన్నం ఇస్తారు, అలాగనే రకరకాలుగా మంది బియ్యం ఇస్తారు. అంటే ఎవరికి ఏ దానంలో ఇవ్వడం ఇష్టం అదే ఇస్తారు. కానీ ఈ కొత్త సంవత్సరం అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చే ముందు ఈ లాస్ట్ శుక్రవారం కదా, ఈ శుక్రవారం రోజు మీరు గనక దానంలో ఇది ఒకటి ఇస్తే చాలు. ఇక మీరు వద్దన్నా డబ్బు వస్తుంది. అలాగనే ప్రతి ఇంట్లో అంటే సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఆ బాధల నుంచి బయటపడడం కొరకున మీరు గనక ఒక వస్తువు ఇస్తే దానంలో చాలు. దానంలో ఏ వస్తువు ఇవ్వాలి ఇప్పుడు అది కనుక్కుందాము. శుక్రవారం రోజు మీకు దానంలో ఇవ్వాలి. శుక్రవారం రోజు ఏ సమయంలో దానం ఇవ్వాలి అది ఇప్పుడు కనుక్కుందాం. శుక్రవారం ప్రతిరోజు పవిత్రమే. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు మధ్యాహ్నం 3 గంటల నుంచి అలాగనే రాత్రి 9 గంటల మధ్యలో ఈ మధ్యలో మీకు దానంలో ఇవ్వాలి. ఏ వస్తువు అయినా ఇవ్వచ్చండి. చాలా వరకు చాలా మంది అంటుంటారు బియ్యము పైసలు అలాగనే దానంలో తినడానికి ఇవన్నీ కాకుండా గిట్లా మీరు వేరే వస్తువులు గిట్లా ఇవ్వచ్చండి. అంటే చాలా వరకు మనం పైసలు ఇచ్చి పైసలనే ఇవ్వచ్చు, కొత్త బట్టలైనా కొనివ్వచ్చు. అలాగనే రకరకాలుగా ఏదో ఒక రకంగా అండి వాళ్ళకు ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేయండి. అంటే చాలా వరకు డబ్బే అవసరం వస్తుంది. అలాగనే చాలా తక్కువ మందికి బట్టలు కొరకు అంటే ఉంటారు. అలాగనే మీకు అంటే ఏ రకంగా మీకు సహాయం చేయడం అంటే ఆ రకంగా సహాయం చేయండి. చాలా వరకు ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళకి గనక మీరు గనక ఒక కొత్త చీర అయినా ఏదో ఒక రకంగా అండి మీకు అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది ఖర్చు పెట్టండి. ఒక 10 రూపాయలైనా సరే, కానీ దాంట్లో ఏదో ఒక రకంగా వచ్చే వస్తువు అయినా అలాగనే ఆ 10 రూపాయలకి ఇట్లా దానంలో ఇవ్వచ్చు. బట్టలు కొత్త బట్టలు అండి, తొడుకున్న బట్టలు అయితే ఇవ్వద్దు దానంలో. కొత్త బట్టలు ఉంటాయి కదా అవి షాప్ నుంచి కొత్త బట్టలు కొని వాళ్ళకు దానంలో ఇవ్వండి. శుక్రవారం దానం ఇవ్వడం వలన చాలా వరకు మనకు డబ్బు వస్తుందని గిట్లా చెప్పొచ్చు. దానం ఇవ్వడం వలన మన రాశిలో ఉన్న సంకటాలు బాధల నుంచి గిట్లా మనం బయటపడతాము. దానం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత దానం ఇస్తామో అంత డబల్ మనకు వచ్చి పడుతుంది డబ్బు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు దానంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక వస్తువు ఇవ్వండి. చీరలు ఇవ్వాలా బట్టలు ఇవ్వాలని కాదండి. మీరు ఒక గనక మీ దగ్గర డబ్బు లేదు, చీరలు లేవంటే మీరు డబ్బైనా ఇవ్వచ్చు. అలాగనే లేకుంటే ఇంట్లో ఏదో ఒక వస్తువు ఉంటుంది కదా, బియ్యం ఉంటాయి కదా, కొన్ని బియ్యం గిట్లా ఎవరికైనా దానంలో ఇవ్వచ్చు. దానం ఎవరికి ఇవ్వాలి? అడుగు తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి దానం ఇవ్వాలి. లేదంటే చాలా వరకు పేదలు ఉంటారు కదా వాళ్ళకి గనక ఇవ్వచ్చు. కానీ దానంలో ఈ వస్తువులు ఇవ్వాలండి. మేము చెప్పాం కదా, కొత్త బట్టలు అలాగనే బియ్యం ఏదో ఒక రకంగా మనకు ఇష్టం వచ్చిన వస్తువు దానంలో ఇవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా వరకు కొన్ని వస్తువులు ఉంటాయండి ఆ దానంలో ఇవ్వద్దు. కాబట్టి అవి ఎప్పుడు ఇవ్వద్దు. అది ఏందో ఇప్పుడు కనుక్కుందాము. దానంలో చాలా వరకు చాలా మంది రకరకాలుగా ఆలోచించుతారు. కానీ చాలా మంది చెప్తుంటారండి దానంలో చాలా వరకు ఇంటి గిన్నెలు ఇవ్వద్దని గిట్లా. అలాగనే పాత బట్టలు తొడుకున్న బట్టలు ఉంటాయి కదా అవి గిట్లా దానంలో ఇవ్వద్దు. అలా ఇవ్వడం వలన చాలా వరకు మన ఏమంటే అంటే ఏదో ఒక రకంగా కష్టం వచ్చి పడుతుంది. పాత బట్టలు తొడుకున్న బట్టలు దానంలో ఇవ్వద్దు. అలా ఇస్తే మనకి చాలా వరకు లాస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు దానం ఇవ్వండి. దానం ఇవ్వడం వలన మనకు పుణ్యం దొరుకుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.